అందరికీ నమస్తే. ఈ వీడియో అయితే డైరెక్ట్ పెడుతున్నా. మీరు ఇంతకుముందు 2 వీడియోలు చూశారు కాబట్టి మీకు చాలా వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది. శ్రీశైలం ఘాట్ రోడ్డు రిటర్న్ అయ్యేటప్పుడు మనం తీసిన వీడియో. ఈ వీడియోలో డ్యామ్ దగ్గర వాటర్ ఇలాంటివన్నీ కొద్దిగా తీసి పెట్టినా నేనైతే. ఘాట్ రోడ్లో డ్రైవింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడొచ్చు. నాకు ఫస్ట్ టైం పోయింది కాబట్టి కొత్తగా ఉంది, చాలా వింతగా ఉంది. డ్యామ్ దగ్గర అయితే చాలా భయం అయింది. ఆ టర్న్ తీసుకునేటప్పుడు అయితే సైడ్ చూస్తే చాలా భయంగా ఉంది. వీడియో పూర్తిగా చూడండి, ఎంతో కొంత మీకు అర్థమైంది. మీరు పోయిన ఎక్స్పీరియన్స్ అయితే గుర్తొస్తుంది. ముందు వీడియోలో క్లారిటీగా బస్సులు వచ్చేవి, రాకపోకల గురించి, ఇంకోటి సత్రాల గురించి, ఇలా సత్రాల వారిగా కులాల వారిగా సత్రాల గురించి అయితే వీడియో తీసిపెట్టిన. దాంట్లో కూడా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. శ్రీశైలం టెంపుల్ దగ్గర మొత్తం వీడియో తీయడం జరిగింది. ఓం నమ శివాయ. వెహికల్ బండి పర్ఫెక్ట్గా ఉండి డ్రైవింగ్ మంచిగా వస్తే ఆ ఎక్స్పీరియన్స్ మరవలేము మనం. అంత బాగుండదు ఓన్ వెహికల్లో. మనం బస్సులో పోతాం కానీ బస్సులో వెనక సీట్లో కూర్చుంటే మాత్రం చాలా భయం అయింది. మీరు కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, దాంట్లో ఏముంటారు. మన ఈ డ్రైవింగ్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ అడవి ప్రాంతంలో కొన్ని జంతువులు అరిచి అయితే మనకి వినపడుతుంటాయి. పులి అరిచింది వినపడదు మాకు. ఇంకొకటి నమ్మెళ్ళు ఉన్నాయి, ఒకటి అడవి పందులు కనపడ్డాయి. ఆ వీడియో అంతా తీసి పెట్టినా మీకు. ఇంకోటి జింకలు రోడ్డు పక్కకే మేస్తున్నాయి. అలాంటి వీడియోలన్నీ తీసి పెట్టడం జరిగింది. ఈ వీడియో మొత్తం ఈ ఘాట్ రోడ్డు గురించి, కొంత డ్యామ్ గురించి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోద్దు మరెన్నో వీడియోల కోసం. ఈ టూర్లో పాతాళగంగకి అయితే పోలేకపోయినాం, ఎందుకంటే మా పిల్లోళ్ళు నడవలేము, మేము దీంట్లో రాలేము అయ్యి అని చెప్పి కొంతమంది అన్నారు. మనకు సొంత వెహికల్ ఉన్నా కానీ పోలేకపోయినాం మేము. ఈసారి నెక్స్ట్ సారి మాత్రం ఖచ్చితంగా అన్నీ తిరిగేటట్టు అయితే ట్రై చేస్తాం. ఈ విధంగా మా ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. కొండలో ఇలా చూస్తుంటే పిల్లోడు మాత్రం వెనక నుంచి మాత్రం చాలా అరుపులు, బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఘాట్ రోడ్డు సుమారుగా 60 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. మామూలుగా సాదా ఉండే రోడ్డు ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఘాట్ రోడ్డు 15 కిలోమీటర్ల కిందకి దిగాలి, 15 కిలోమీటర్ పైకి ఎక్కాలి డ్యామ్ దగ్గర నుంచి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కదా ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, కిందకి 15 కిలోమీటర్లు దిగాలి, మళ్ళీ పైకి 15 కిలోమీటర్లు ఎక్కాలి. ఆ 15 కిలోమీటర్లే మలుపులుగా చూపిస్తుంటుంది మనకి మ్యాప్లో. మ్యాప్ చూస్తే మాత్రం మనకి డ్రైవింగ్ చేసేలో కొంచెం భయం అనిపిస్తుంది. ఇది ఘాట్ రోడ్ సమాచారం. ఇది మొత్తం అడివే. టర్న్ అయితే చూడొచ్చు మీరు, టర్నింగ్ ఎలా ఉన్నాయి అవి క్లియర్గా వీడియో అయితే తీయడం జరిగింది. పోయేటప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయింది స్విఫ్ట్ డిజైర్. ఆ వీడియో కూడా పాత వీడియోలో పెట్టినా నేను. జస్ట్ మాకు 1/2 అవర్ ముందే అయింది అది. ఇద్దరు స్పాట్ డెడ్. మీరు వెహికల్ నడిపేటప్పుడు క్రాసింగ్లు ఇలా ఓవర్టేక్లు చేసి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు, చాలా జాగ్రత్తగా నడపాలి. డ్యామ్ దాకా అయితే వచ్చినాం మనం. ఈ డ్యామ్ దగ్గర నుంచి చూడవచ్చు మీరు వ్యూ అయితే ఎలా ఎంత అందంగా కనపడుతుంది. ఇక్కడ చెవులో నుంచి మనకి వాటర్లో దూకినప్పుడు నీళ్ళలో చెవులో నీళ్ళు పోతే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది ఇక్కడ డ్యామ్ దగ్గర నుంచి ఉంటే. నాకు మా పాపకు అట్నే అనిపించిందంట సేమ్. అది ఎందుకో మరి అంత హైట్లో పోయినందుక, లేకుంటే ఇక్కడ ఉంటే ఆక్సిజన్ తక్కువైందని చెప్పి వచ్చిందో అర్థం కాలేదు. వాటర్ వదిలినప్పుడు ఇప్పుడు మనకి ఇలా కనపడుతుంది. ఈ వాటర్ వదిలినప్పుడు ఇంకా ఎంత అందంగా కనపడుతుంది. ఆ వాటర్ మొత్తం పైకి జిమ్ముతుంది, చాలా ఇదిగా ఉంటుంది. నుండి కిందకు చూసినా కానీ కళ్ళు తిరుగుతుంది. మనకు వీడియోలో అంత పెద్దగా ఏమి అనిపించలేదు, కానీ అక్కడ దగ్గర నుండి చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. పైనుంచి అయితే ఏమి రావట్లేదు, కానీ ఇక్కడైతే నీళ్ళు అయితే పడుతున్నాయి చూడొచ్చు మీరు. ఆ విధంగా అయితే నీళ్ళు పోతున్నాయి. తక్కువ ఉంది కాబట్టి ఆగగలిని. అదే బండ్లు ఎక్కువ ఉండి వాటర్ పడేటప్పుడు అయితే ఇక్కడ ఆగడానికి ప్లేస్ ఉండదు. ట్రాఫిక్ జామ్ కూడా బాగా అవుతుంది, గంటలు అవుతుంది క్రాస్ చేయడానికి. సుమారుగా 70 కిలోమీటర్ అడవి క్రాస్ చేయడానికి సుమారుగా 2 గంటల నుంచి 3 గంటలు పట్టినట్టు అనిపించింది నాకు. అంటే నేను స్లోగా నడిపిన కాబట్టి అంత టైం పట్టింది. అదే స్పీడ్గా రెగ్యులర్ నడిపుడు అయితే ఒక 2 గంటల్లో బయటకు వస్తారనుకుంటా. చెప్పింది ఇంతకుముందు డ్యామ్ ఇది. డ్యామ్ టర్న్ చాలా డేంజర్ ఉంది. మన తెలంగాణ పవర్ ప్లాంటు కరెంటు తయారయ్యి మనకి హైదరాబాద్ వస్తుంది తెలంగాణకి. ఈ పోల్స్ ఇవన్నీ ఉన్నాయి. ముందు రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఇంకా ఆఫీస్ లాగా పెద్దగా అయితే ఉంది రైట్ సైడ్లో. అది కూడా చూపిస్తా అప్పుడు మీకు. నేను ఇలా ముందు ఒక గోప్రో అయితే పెట్టినా, గోప్రో కూడా వీడియో రికార్డ్ అయింది కానీ అంత క్లారిటీ రాలేదు. ఇంకో గోప్రో పెట్టినా దాంతో డిలేట్ అయిపోయింది వీడియో అయితే.
మొత్తం మధ్యకారులే ఉంటారు. ఇక్కడ చేపలు పట్టి ఇస్తుంటారు. ఇది టోల్ గేటు. ఇక్కడ 30 రూపాయలు ఏం తీసుకున్నట్టున్నారు, మర్చిపోయినా. వచ్చేటప్పుడు ఏం తీసుకోవాలా, వచ్చేటప్పుడు ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్లో తీసుకున్నారు. మళ్ళీ గుడి దగ్గర పోయిన దగ్గర ఆడ తీసుకున్నారు 100 రూపాయలు క్యాష్. ఆఫీస్ దాటితే ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ చూడొచ్చు మీరు చూసేది. ఈ ఫ్లైఓవర్ కింద వరకు వాటర్ వస్తాయి. అంత పెద్ద డ్యామ్ గేట్లు ఎత్తితే ఈ వాటర్ అయితే ఫ్లైఓవర్ దాకా తగిలేటట్టు ఉన్నాయి నీళ్ళు. అన్ని కొండలే. ఇది ఎండాకాలం కాబట్టి మీకు కొంచెం అలా కనపడుతుంది. వానాకాలం అయితే మొత్తం పచ్చగా కనపడుతుంది ఇవంతా. ఇవి కూడా చాలా అందంగా ఉంది. కుర్తిని ప్రేమించే వాళ్ళకి ఇది చాలా అరుదైన సన్నివేశం. అంత ముందు చూసినాం కదా అటువైపు పోల్స్ అవి. ఇది ఉండే శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రం 150 మెగావాట్ల 150 మెగావాట్లు అంట. అంటే 6 ఇది తెలంగాణ పప్పు ఇచ్చిన పోయేది తెలంగాణ పవర్ ప్లాంట్. ఇది కూడా చూడొచ్చు. ఇది మొత్తం ఇది కూడా కరెంట్ తయారైంది వీటితోనే చూడొచ్చు మీరు. పులుల అభయారం అంటే ఇది టోల్గేట్ అయితే చూడొచ్చు మీరు. ఇది నైట్ 9 to 6 AM వరకు క్లోజ్. ఇది లైట్ వెహికల్ 50 రూపీస్, హెవీ వెహికల్కి 80 రూపాయలు అంట. ఆన్లైన్ చేసి ఆన్లైన్ పోయేటప్పుడు తీసుకోలేదు అంతేనా? అమరాబాద్ ఇప్పుడైతే అమరాబాద్ అయితే మనం దాటిన టోల్గేటు 7 నుంచి పర్వాలేదు రోడ్డు. ఇది మొత్తం అడవి ప్రాంతం. సుమారుగా 35 నుంచి 40 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఇది మొత్తం అడవే. ఈ మ్యాప్లో చూస్తున్నాడు చూడండి ఎంత పచ్చగా ఉందో మ్యాప్ మొత్తం. ఇంకా ఇక్కడ 2-3 టన్నులు. ఇది మొత్తం అడవే. మల్లాపూర్ పోయేవాడికి అడవే.